So what is up you guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీలో ఉన్న టాప్ 7 బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏంటివో చూద్దాం. I want to clarify one thing. ఈ టాప్ 7 పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే ఇవే బెస్ట్ ఇంకన్నీ వేస్ట్ అని కాదు. జస్ట్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ నేను ఈ కాలేజెస్ బెస్ట్ అని అనుకుంటున్నాను. నార్మల్గా అయితే అన్ని కాలేజెస్ మంచివే, ఏ కాలేజ్లో చదివినా మీకు డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది కదా. బట్ ఈ కాలేజెస్ అయితే కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇంకా సర్టిఫికేట్కి కొంచెం వాల్యూ ఉంటుంది. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన మీరు బెస్ట్ అనుకునే కాలేజ్ ఏదో కూడా కమెంట్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. 7th ప్లేస్లో మనకు వచ్చేసి లోయోలా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి పులివెందల్లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ రూల్స్ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ కాలేజ్ లో గవర్నమెంట్ హాస్టల్ కూడా అవైలబుల్ గా ఉంది. మీరు కొంచెం స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా బాగా చదువుకోవాలనుకుంటే ఈ కాలేజ్ మీకు బెస్ట్. నెక్స్ట్ 6th ప్లేస్ లో మనకు వచ్చేసి ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ గుంటూరు. ఇది ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ ఇది చాలా ఫేమస్ కూడా. అయితే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ అంతా బాగుండదు, ఎక్కువ మంది స్టూడెంట్స్ బయట హాస్టల్స్ లోనే ఉంటారంట. బట్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, కంప్యూటర్, సిసి లాంటి టాప్ బ్రాంచెస్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్ లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్. గైస్ వైజాగ్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ లైబ్రరీ, ప్లే గ్రౌండ్ లాంటివి అన్ని ఉన్నాయి. ఓవరాల్ గుడ్ కాలేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4 లో వచ్చేసి గుడ్లవెల్లూరులో ఉన్న ఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ కాలేజ్. ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ కాలేజ్. అయితే ఇక్కడ డిప్లొమా ఒకటే కాదు, బీటెక్ కూడా ఉంది. అండ్ ఇది గవర్నమెంట్ కాలేజెస్ తో పోటీ పడుతూ ఎప్పుడు టాప్ పొజిషన్ లో వస్తుంది. ఇక్కడ కూడా హాస్టల్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓవరాల్ చాలా మంచి కాలేజ్. నెక్స్ట్ 3rd ప్లేస్ లో మనం చూసుకుంటే శ్రీ విద్యానికేతన్ తిరుపతి. విద్యానికేతన్ రీసెంట్ గా అటానమస్ యూనివర్సిటీ అయింది. దీన్ని చాలా మంది మోహన్ బాబు కాలేజ్ అని కూడా అంటారు. ఇది తిరుపతి నుంచి 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ల్యాబ్స్ బాగుంటాయి, మంచి ఫ్యాకల్టీ ఉంటారు. కాలేజ్ లో అయితే మీకు మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీటే వస్తుంది. బట్ మీరు హాస్టల్ కి మనీ పే చేయాలి, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ హై, లైక్ 40 to 80,000 లోపల ఉంటుంది హాస్టల్ ఫీజు. బట్ ఓవరాల్ ఇది చాలా లీడింగ్ లో ఉన్న కాలేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2nd ప్లేస్ లో ఉన్నది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతి. దీన్ని షార్ట్ ఫామ్ లో ఎస్విజిపి అంటాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ అయితే చాలా బాగుంటుంది. ల్యాబ్స్ కూడా పర్లేదు, బానే ఉంటాయి. ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగుంటారు. ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. మీ కెరియర్ కి మంచి పాత్ చూపిస్తుంది ఈ కాలేజ్. నెక్స్ట్ ఫైనల్ గా టాప్ 1 పొజిషన్ లో ఉంది ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడ. ఇదైతే ఏపీలోనే చాలా ఫేమస్ కాలేజ్ అండ్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏ ఎగ్జామ్ లో అయినా టాప్ ర్యాంక్స్ ఈ కాలేజ్ లోనే ఉంటాయి. అందుకే ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ టాప్ 1st పొజిషన్ లో ఉంది. సో ఇది గైస్, మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెటరా, ప్రైవేట్ పాలిటెక్నిక్ బెటరా అనే డౌట్ రావచ్చు. అలాగే పాలిటెక్నిక్ లో ఏ బ్రాంచ్ అయితే బెటర్ అనే డౌట్ కూడా రావచ్చు. అసలు పాలిటెక్నిక్ బెటరా, ఇంటర్ జాయిన్ అయితే బెటరా అనే డౌట్ కూడా రావచ్చు. ఈ డౌట్స్ అన్ని నేను నా కమింగ్ వీడియోస్ లో ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం. పీస్ అవుట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.